ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాసుర పరిపాలన, నారాసురుడు ముఖ్యమంత్రిగా, నారాసురుడు కొడుకు లోకేశ్వరుడు ఏదైతే షాడో ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలన అనేది పూర్తిగా గాలికి వదిలేసి 2 సంవత్సరాలుగా ఏం చేస్తా ఉన్నారు అని అంటే పీపీపీ అని చేస్తా ఉన్నారు. 3 పీలు ఏంటి ఒరిజినల్ గా 3 పీల్లో వెళ్ళి చెప్పేది? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ముసుగులో ఏం జరుగుతా ఉందంటే పీపీపీ అంటే ఒరిజినల్ గా క్యాషు, రాజేషు, లోకేషు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ కొంచెం తీసుకొని వెళ్ళి రాజేష్ కు కొడితే, రాజేష్ తీసుకొని వెళ్ళి దాన్ని లోకేష్ కొడతాడు. అప్పుడు నీకు ఏది కావాలి, ఎక్కడ కావాలి, ఎంతకి కావాలి, అఫీషియల్ గా అయితే ఇంత, అన్అఫీషియల్ గా అయితే ఎంత, ఇలా ఒక రేటు ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమం 99 ఏళ్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందంటానికి ఇది ఒక్కటే నిదర్శనం కాదా? ఆ వెంకీ సినిమాలో కృష్ణ భగవాను ఏ జాబులు ఇప్పిస్తానని చెప్పి రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ కి నీకు జింకులో కావాలా, బంకులో కావాలా, స్టీల్ ప్లాంట్ కావాలా, లేదంటే షిప్ యార్డ్ కావాలా, ఏషియార్డ్ కావాలా అని అడుగుతాడు. అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే క్యాష్ తీసుకొని వెళ్ళి రాజేష్ దగ్గరికి వెళ్ళంగానే రాజేష్ అడుగుతాడు అనమాట, విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర భూములు కావాలా, లేదంటే పోర్ట్ యార్డ్ భూములు కావాలా, రామానాయుడు స్టూడియో ఉంది కదా విశాఖపట్నంలో దాని కింద కావాలా, అదేవిధంగా రిషికొండ మొత్తం కావాలా, పార్టులుగా కావాలా, రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ప్రభుత్వ భవనం ఒకటే కావాలా, లేదంటే దాని కింద ఉన్నటువంటి 9 ఎకరాలు కూడా కావాలా, విశాఖ బీచ్ ఎదురుగా నీకు ఎన్ని ఎకరాలు కావాలి, 1 కావాలా, 2 కావాలా, 10 ఎకరాలు కావాలా, విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఖాళీ స్థలం ఉంది అదేమన్నా కావాలా, లేదంటే విజయవాడలో భవానీ ద్వీపం ఉంది అదేమన్నా కావాలా, లేదంటే విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఉంది కావాలా, లుల్లు వాళ్ళు మీకేమన్నా కావాలా, లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా, విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డు ఉంది అదేమన్నా కావాలా, విజయవాడలోని గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు కావాలా, పక్క రోడ్లు కావాలా, పీవీపీ మాల్ రోడ్డు కావాలా, రమేష్ ఆసుపత్రి రోడ్డు కావాలా, విజయవాడలో సాంబమూర్తి రోడ్డు కావాలా, లేదంటే విజయవాడలో సితారా సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్ వరకు కావాలా, లేదంటే దాంట్లో సగం కావాలా, మొత్తంగా కావాలా, లేదు అనంటే విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్డు ఏమన్నా కావాలా మీకు, లేదా విశాఖపట్నంలోని హరిత విలాసు మిథిలాపూర్ కాలనీ రోడ్డు కావాలా, లేదు విశాఖపట్నంలోని ఎండాడ జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు మొత్తం కావాలా, లేదంటే సగం సరిపోయిద్దా మీకు, లేదంటే బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర నుంచి షిప్పింగ్ హార్బర్ వరకు కావాలా, లేదా వాల్తేరు రోడ్డు ఏమైనా కావాలా విశాఖపట్నంలో, లేదంటే దారపాలెం బీఆర్టీఎస్ రోడ్డు, హనుమంతవాక జంక్షన్ రోడ్డు మొత్తం కలిపి కావాలా, లేదంటే విశాఖపట్నంలో స్టేడియంలు ఏమన్నా కావాలా, పార్కులు ఏమన్నా కావాలా మీకు, పోర్టులు ఏమన్నా కావాలా, ఎందుకంటే జగన్ గారు 4 పోర్టులు ఆల్రెడీ దాదాపుగా కొన్నేమో 50%, కొన్నేమో 90% పూర్తయినాయి కదా, అయ్యేమన్నా కావాలా, జోలదిన్న ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేసాం, మీకు లేదు అది, ఇంకోటి కావాలంటే మీరు కోరుకోండి దాన్ని ఇస్తాం. ఇది ఎవరు చెప్పేది? క్యాష్ తీసుకొని రాజేష్ దగ్గరికి వెళ్తే రాజేష్ డీల్ కుదిర్చి లోకేష్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసి మొత్తాన్ని వాళ్ళకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేశారు కదా, వాటిల్లో 10 మీకే కావాలా, లేదంటే మీకే ఇస్తే మళ్ళీ ఇబ్బంది కదా, సో ఒక 4 మీకు, 4 ఇంకొకరికి, ఇంకో 2 ఇంకొకరికి కావాలా, లేదు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలా, అదేవిధంగా టూరిజం హోటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కావాలా, ఒక్క 22 కావాలా, ఇంకో కొన్ని వేరే వాళ్ళకి ఇద్దాం, లేదు దేవాలయాల భూములు, దేవుడి భూములు ఫర్ సేల్, అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూములు అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం, సో దేవాలయాల భూములు కావాలా, లేదు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కి దగ్గరలో కాస్ట్లీ ల్యాండ్ ఉంది ఆల్రెడీ, అది హైదరాబాద్ కి సంబంధించినటువంటి సైబర్ సిటీ బిల్డర్స్ అను ఇంకో బిల్డర్స్ కలిపి వాళ్ళకి ఇచ్చేసాం, మీకు ఇంకేదన్నా గుడి దగ్గరలో కావాలంటే అక్కడ ఇస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కాస్ట్లీ భూములు
99 పైసలకి ఏమన్నా కావాలా? 17 మెడికల్ కాలేజీలో 6 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తయి కాలేజీలు కూడా స్టార్ట్ అయినాయి. సో ఇంకోటేమో పిడుగురాళ్ళ కేంద్ర ప్రభుత్వం దానికి ఆధ్వర్యంలో ఉంది. సో మిగిలిన 10 కాలేజీలు ఒకరికే కావాలా? ఎకరం 100 రూపాయలకి ఇస్తాం. కావాలా చెప్పండి. ఆర్టీసీ డిపోలు ఏమన్నా కావాలా? ఎందుకంటే 12 డిపోలు ఆల్రెడీ అమ్మకానికి పెట్టాం. 99 ఏళ్ళు ఆల్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లు విశాఖపట్నంలోని ఏదైతే మధ్యలపాలెం దగ్గర నుంచి మధ్యలపాలెనికి సంబంధించినటువంటి ఆర్టీసీ డిపో కావాలా? లేదంటే గుంటూరు డిపో కావాలా? విజయవాడ ఆటో నగర్ కావాలా డిపో మీకు? ఆర్టీసీ డిపో. ఏలూరు ఆర్టీసీ డిపో ఏమైనా కావాలా? రాజమండ్రి ఆర్టీసీ డిపో కావాలా? చెప్పండి, ఏ డిపో కావాలి? ఒకవేళ మీకు కుదరపోతే ఎవరన్నా తీసుకోండి, వాళ్ళకన్నా ఇద్దాం, వాళ్ళ దగ్గర మీరు కమిషన్ తీసుకోండి. లేదంటే మార్కెట్లో చాలా ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి, అవేమన్నా కావాలా? ఆడిటోరియాలు ఖాళీగా ఉన్నాయి, అవేమన్నా కావాలా? ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని కావాలి మీకు? కమర్షియల్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఆల్రెడీ కొన్ని చోట్ల షాపులు ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా కావాలా? లేదంటే ఆ ఖాళీగా ఉన్నాయి 99 పైసలకు 100 రూపాయలకు 200కు మీరు చెప్పండి. అఫీషియల్ గా ఎంత ఇస్తారు, అన్అఫీషియల్ గా ఎంత ఇస్తారు? ఏదైనా గ్రౌండ్స్ ఖాళీగా ఉంటే క్రికెట్ గ్రౌండ్లు కానీ అవి ఏమన్నా కావాలా? పార్కింగ్ ప్లేస్లు ఏమన్నా కావాలా? చెప్పండి. ఒకవేళ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోకపోతే ఆల్రెడీ మీరేమన్నా కబ్జా చేసి ఆక్రమించినవి ఉంటే డైరెక్ట్ గా మీకు రాసి ఇచ్చేస్తాం, గీతముకు రాసి ఇచ్చినట్టుగా. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సిగ్గు, శరం, మానం, మర్యాద కొద్దిగన్నా ఏడ్చిందా ఈ ప్రభుత్వానికి? ఏది కావాలంటే అది ఇస్తారంట, ఎక్కడ కావాలంటే అది ఇస్తారంట. నీకు ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇది నీకంటే ఎవరికి? ఇది రాజేష్కి, ఇది లోకేష్కి, ఇది తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి. ఇది అఫీషియల్ గా 99 పైసలు. అక్కడ ఎకరం 100 కోట్లు ఉంటుంది. 99 పైసలకి ఎంటైర్ 27 ఎకరాలు రాసి ఇచ్చేస్తారు రహేజా రియల్ ఎస్టేట్ కి. అంటే ఎకరం 100 కోట్లు ఉన్నది మరి 27 ఎకరాలు 99 పైసలకి ఇస్తారంటే 2700 కోట్లు విలువైన భూమి. సో మీకు బెనిఫిట్ వచ్చింది కదా, మీరు 1300 కోట్లు ఇచ్చేయండి క్యాష్ రూపంలో. అప్పుడు వీళ్ళకి 1300 కోట్లు మిగులుతాయిగా ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీకి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్ గా జరుగుతున్నటువంటి దోపిడీ. పీపీపీ అని మీరు ఏదైతే తీసుకున్నారో ఆ పీపీపీ రేపొద్దున మీ ప్రభుత్వానికి పాడగట్టబోతా ఉంది. ఒక పి అంటే ప్రజలు, ఇంకో పి అంటే ప్రభుత్వాన్ని, ఇంకో పి అంటే పాతి పెట్టబోతా ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే అన్ని ఆస్తుల్ని పప్పు బెల్లాలాగా మీ బినామీలకి దోచి పెడతామనంటే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాడు దోచుకొని ఏదో పావలాకో 10 రూపాయకో తీసుకుందామని చూస్తే రేపొద్దున మళ్ళీ అధికారంలో రాగానే కేసులు పెడతామని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం. మీరు విలువైనటువంటి స్థలాలని లేదంటే భూములని, దేవాలయాల భూములతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల్ని అప్పనంగా దోచి పెడతాం. మీ తెలుగుదేశం వాళ్ళకంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అన్ని రకాలుగా దీనికి సంబంధించి ఏదైతే ఏం చేయాలో వాటి అన్నిటి మీద చేస్తాం. అది న్యాయపరంగానా ఇంకో పరంగానా ఎవడైనా ఇవన్నీ తీసుకొని మనం దోచేసుకుందామని అనుకుంటే అది ఈ 3 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవడైతే ఇవన్నీ దోచుకుంటాడో వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మొత్తం వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రజల ఆస్తుల్ని మీరు పప్పు బెల్లాల్లాగా దోచుకుంటాం, పంచుకుంటాం, తినుకుంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సహించదని మాత్రం మరోసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు రహేజా రియల్ ఎస్టేట్ అనేది ఏ పరిశ్రమ అన్నా మీ అందరికీ తెలుసు కదా. నేను హైదరాబాద్ లో సత్వా రియల్ ఎస్టేట్ అలీ చూసా, రహేజా రియల్ ఎస్టేట్ అలీ చూసా. వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇస్తే వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకుంటారు, లేదంటే కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఆ కట్టుకోవటం వల్ల ఏదన్నా ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయా, లేదంటే ప్రజలకు మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా? మీరు విశాఖపట్నం మన హైదరాబాద్ లో మొన్న 250 కోట్లకి ఎకరాన్ని ఆక్షన్లో పాడుకున్నారు. అదే భూమి 2 సంవత్సరాల క్రితం 100 కోట్లు. ఇప్పుడు ఎంత కొన్నారు? 250 కోట్లకి ఇదే సత్వా వాళ్ళు, ఇదే రహేజా వాళ్ళు ఆక్షన్లో పాడుకుంటున్నప్పుడు మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన భూముల్ని మీరు 50 కోట్లకు ఆక్షన్ పెడితే 60 కోట్లకో 70 కోట్లకో లేదంటే మీరు అన్నట్టు 50 కోట్లకో కొంటారు కదా. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి వస్తాయి కదా. దాన్ని మీరు సంక్షేమ పథకాలకు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. దాన్ని ఎవరు వద్దన్నారు? ప్రభుత్వ భూములు మీరు ఆక్షన్ పెట్టి అమ్మండి, పక్క రాష్ట్రంలో అమ్ముతున్నారు కదా. కానీ మీరు 99 పైసలకి ఇచ్చేస్తానంటే ఎవడబ్బ సొమ్ము? ఇదేమన్నా నారా లోకేష్ వాళ్ళ బాబు సొమ్మా లేదంటే హెరిటేజ్ సొమ్మా? మీ ఇష్టం వచ్చినట్టుగా దోచి పెడతామంటే ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటామంటే
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న విషయం మరొకసారి చెప్తా ఉన్నా. ఇలా ఈ 2-3 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఏ ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ ఎవడ బినామీలో ఈ క్యాషు రాజేష్ లోకేష్ వ్యవహారం ఏందో ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తాం.